వెల్కమ్ టు అప్రింట్ న్యూస్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ ఆసుపత్రికి మోదీ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాదం విషయం తెలియగానే ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్లో పెను విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని, మాటలు రావటం లేదని తెలిపారు. ఇది మాటల కందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందంటూ ట్వీట్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ ఆసుపత్రికి మోదీ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాద విషయం తెలియగానే ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్లో పెను విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని, మాటలు రావటం లేదని తెలిపారు. ఇది మాటల కందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందంటూ ట్వీట్ చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ ఆసుపత్రికి మోదీ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాద విషయం తెలియగానే ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్లో పెను విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని, మాటలు రావటం లేదని అన్నారు. ఇది
ఇది మాటల కందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందంటూ ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి లెనిన్ మరింత సమాచారం అందిస్తారు. లెనిన్, చెప్పండి, భారతదేశం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం వల్ల. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసరాలను ప్రధాని మోదీ పర్యవేక్షించడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒకటేసారి విమానం కుప్పకూలడంతో అందులో 229 మంది ప్రయాణికులు అయితే మరణించారు. అలానే అయితే ఈ రోజైతే నేడు ప్రధానమంత్రి అయితే అహ్మదాబాద్ కు వెళ్ళనున్నాడు. అయితే విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నాడు. గురువారం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది దుర్మరణమైతే చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒకరే ప్రాణాలతో అయితే బయటపడ్డారు. మరోవైపు ఈ విమానం వైద్య కళాశాల సముద్రంపై కూడడంతో 24 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఈ ఘటనలో 265 మంది అయితే మృతి చెందారు. కాబట్టి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఈ రోజు అహ్మదాబాద్ కు అయితే ప్రధానమంత్రి వెళ్ళనున్నారు. అయితే లెనిన్, అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది ప్రధాని మోదీ. అంతేకాకుండా తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు ఆయన. సో ఇదే నేపథ్యంలో అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కానివ్వండి, ఏదైనా పరిహారం చెల్లించే అవకాశం ఏమైనా ఉందా? మీడియాతో ఏమైనా మాట్లాడారా? ఇప్పటికే ఏదైతే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి టాటా కంపెనీ అయితే దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ లెనిన్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ ఆసుపత్రికి మోదీ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం, కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది మరణించారు. విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడిపోవడంతో మరో 24 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 265కు చేరింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాదం విషయం తెలియగానే ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్ లో పెను విషాదం తనను ఎంతగానో కలిచివేసిందని, మాటలు రావటం లేదని అన్నారు. ఇది మాటల కందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందంటూ ట్వీట్ చేశారు.